కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేపట్టిన బీజేపీ 24 గంటల దీక్ష ముగిసింది. నిరుద్యోగుల సమస్యలు పరిష్కారం కోరుతూ కిషన్ రెడ్డి దీక్ష చేపట్టారు. అయితే ఈ నిరాహార దీక్షను నిన్న ఇందిరా పార్క్ వద్ద పోలీసులు భగ్నం చేశారు. ఈ ఘటనలో కాస్త ఉద్రిక్తత నెలకొనడంతో బీజేపీ కార్యకర్తలు పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఇందులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వల్ప గాయాలయ్యాయి. అయితే దీనిపై ఇంకా పూర్తి సమాచారాన్ని మా ఇన్పుట్ సంజయ్ అందిస్తారు. సంజయ్, మధు, మొత్తం మీద అంటే తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎప్పుడైతే అంటే నీళ్లు నిధులు నియామకాలు చేపట్టి అంటే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, అదేవిధంగా నీళ్లు తేవడము, నిధులను సమకూర్చడం అనే అంశాల మీద తెలంగాణ రాష్ట్ర అధికారంలోకి వచ్చి ఇవన్నీ మర్చిపోయింది, ఇవన్నీ పక్కన పెట్టింది ఓన్లీ బీఆర్ఎస్ గవర్నమెంట్. అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ గవర్నమెంట్ కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్కి కేసీఆర్. వీటన్నింటినీ పక్కన పెట్టడం వల్ల నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అది ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం అప్లపాలైందనేసి కిషన్ రెడ్డి దీనిపైన 24 గంటల దీక్ష ఇందిరా పార్క్ వద్ద చేపట్టారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, ఏదైతే కాంట్రాక్ట్ బేస్లో పనిచేసినటువంటి ఉద్యోగస్తులు ఎవరైనా సరే, హోంగార్డులు కానివ్వండి, ఇతరత్ర ఎవరైనా సరే వాళ్ళకు ఇన్ టైంలో జీతాలు రావాలి అనే ఉద్దేశంతో వీటన్నిటిపైన 24 గంటల దీక్ష ఇందిరా పార్క్తో అది ప్రారంభమైంది నిన్న. ఈ దీక్షను భంగం చేసినటువంటి రాత్రి పోలీసులు పొద్దుపోయే సమయానికి కేంద్ర మంత్రి హోదా అనకుండా చూడకుండా కూడా పోలీసులు అరెస్ట్ చేసేసి అతన్ని రాష్ట్ర కార్యాలయం బీజేపీ కార్యాలయం తరలించి అక్కడ కూడా కిషన్ రెడ్డి దీక్షని కొనసాగించడం జరిగింది. ఈ ఉదయం రాష్ట్ర బీజేపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి జవదేకర్ నిమ్మరసం ఇచ్చేసి కిషన్ రెడ్డి యొక్క దీక్షను విరమింపజేశారు. మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి అనుచిత నిర్ణయాల వల్ల నిరుద్యోగులు, రైతులు, విద్యార్థులు చనిపోతున్నారనే ఉద్దేశంతో కిషన్ రెడ్డి చేపట్టినటువంటి దీక్ష ఆ రాత్రి పోలీసులు మొత్తం మీద భంగం చేశారు. ఆ భంగంలో ఉన్నటువంటి నేరుగా అతన్ని రాష్ట్ర బీజేపీ కార్యాలయం తరలించేసి అక్కడ దీక్ష కొనసాగించడం జరిగింది. మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మేలుకొని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, టీఎస్పీఎస్సీ నుంచి ఏదైతే పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేపట్టినటువంటి లీకేజ్లను అరికట్టాలి. ఇప్పటికే గ్రూప్ 1 కానివ్వండి, గ్రూప్ 2 అన్ని రకరకాల అంటే కాంపిటీషన్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి పేపర్ లీకేజ్ అంశాలు కూడా రాష్ట్ర ప్రభుత్వము నీలమేఘాల లెక్కిస్తుందని చెప్పి కిషన్ రెడ్డి చాలా ఘాటైన పదజాలాలతో రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, రైతులకు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి, అదేవిధంగా నీళ్లు నిధులు నియామకాలు ఏదైతే చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికైనా కళ్ళు తెరిచేసి ప్రజలకు, తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేసి ఈయన ముఖ్య ఉద్దేశము. అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ నెక్స్ట్ అంటే ఈ ఎలక్షన్ల టైంలో బీఆర్ఎస్ చేస్తున్నటువంటి అనుచిత నిర్ణయాలు, అనుచిత వ్యాఖ్యలపైన బీజేపీ ప్రజల్లోకి తీసుకెళ్లి రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దెదించే విధంగా ఒక ప్లాన్ చేయాలి బీజేపీ అధికారంలోకి. సంజయ్, అయితే నిన్న జరిగిన ఘర్షణల్లో కాస్త స్వల్ప గాయాలు అయినట్టు కూడా తెలుస్తుంది కిషన్ రెడ్డికి. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? ఒకటి మధు, అంటే నిన్న జరిగినటువంటి దీక్షని పోలీసులు రాత్రి పొద్దుపోయే సమయానికి ఆ దీక్షను భగ్నం చేశారు. అతన్ని నేరుగా పోలీస్ స్టేషన్ కాకుండా బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి తరలించారు. ఈ క్రమంలోనే కేషన్ రెడ్డికి ఒక 2-3 ప్లేసులలో చిన్న గాయాలు కావడం జరిగింది. అది పెద్ద అంటే ప్రమాదకరం కాదు, కానీ కాకపోతే ఒక ప్రజాప్రతినిధిగా ఉండి అదేవిధంగా కేంద్ర మంత్రిగా పనిచేసిన వ్యక్తులను చూడకుండా పోలీసులు దారుణంగా దీక్ష భంగం చేయడము, అంటే ఈడ్చుకెళ్లడము, ఇలాంటి కొద్దిగా బీజేపీ కార్యకర్తలు కానివ్వండి, బీజేపీ నాయకులు కానివ్వండి, దీనిపైన పోలీసు తీరుపైన కొద్దిగా మండిపడ్డారని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఏదేమైనా కూడా బీజేపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి ఏ విధంగా అయినా చూడొచ్చు. ఈ జరిగిన క్రమం ఏదైతే ఉందో నిన్న ప్రారంభమైనటువంటి దీక్ష ఈ రోజు ఉదయం 11 గంటలకు దీక్ష విరమింపజేశారు జవదేకర్. అదేవిధంగా ఇప్పుడు అంటే కిషన్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ దీక్షకు రాష్ట్ర బీజేపీ యంత్రాంగం మొత్తం సపోర్ట్ చేసింది. బీజేపీ కార్యకర్తలు ఒకతాటిపై ఉండాలి, వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావాలనే దిశగా ఇలాంటి దీక్షలతోటి రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం ఇక్కడ ఇంకొకటి కూడా మనం గమనించవచ్చు. ఈ సెప్టెంబర్ 17న అమిత్ షా హైదరాబాద్కి వస్తున్నారు, హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని మనం చేయడం కోసం అని చెప్పి దీనిపైన హైప్ క్రియేట్ చేయడానికి ఇప్పుడు ఈ ధర్నాలు ఇవన్నీ కూడా మనం భావించవచ్చా? ఒకటి అంటే ఇది
తెలంగాణ విమోచన దినము సెప్టెంబర్ 17 అంటే 16 నైటే అమిత్ షా హైదరాబాదు రానున్నారు. అమిత్ షాతో పాటు కొంతమంది కేంద్ర మంత్రులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఆయనకు 16 డేట్ సాయంత్రం శంషాబాద్ నుంచి నేరుగా ఆయన హైదరాబాదు ఒక ప్రైవేటు హోటల్ చేరుకుంటారు. అక్కడ అంటే బీజేపీ రాష్ట్ర నాయకులని కొంతమందిని సమావేశంలో ఎలాంటి అంటే 17 డేట్ నాడు బహిరంగ సభలో ఎలాంటి అంశాల పైన మనము మాట్లాడాలి, రాష్ట్ర ప్రభుత్వము ఈ సెప్టెంబర్ 17 ఎందుకు నిర్వహించలేకపోతుంది అనే అంశాల మీద సుదీర్ఘంగా చర్చించేసి 17 డేట్ నాడు అమిత్ షా సభను సక్సెస్ చేయాలనేసి బీజేపీ కార్యవర్గం ఇప్పటికే ఒక గట్టి ఏర్పాటు అయితే చేసిందని చెప్పుకోవచ్చు. ఈ యొక్క అంటే ఇప్పుడు చేసినటువంటి కిషన్ రెడ్డి దీక్ష ఏదైతే ఉందో ఇది దీక్ష కూడా రేపు బహిరంగ సభలో అంటే అమిత్ షా బహిరంగ సభలో కూడా ఇలాంటి అంశాలను లేవనెత్తాలి. రాష్ట్ర ప్రభుత్వము నిరుద్యోగులకు ఇచ్చిన హామీలేంది, రైతాంగానికి ఇచ్చిన హామీలేంది, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఇచ్చినటువంటి హామీలేంది, ఎందుకు నెరవేర్చలేకపోతుంది రాష్ట్ర ప్రభుత్వము, వీటన్నిటినీ అది అమిత్ షా సభలో ఎండగట్టడానికే బీజేపీ రాష్ట్ర కార్యవర్గము ఒక సుముఖతం అయితే వ్యక్తం చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా మేల్కొని రాష్ట్ర ప్రభుత్వము ఈ ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. అదేవిధంగా ఈ ఏదైతే హామీలు నెరవేర్చకపోగా ఉద్యోగులపైన కానివ్వండి, నిరుద్యోగులపైన ఉండండి రాష్ట్ర ప్రభుత్వము ఉక్కుపాదం మోపుతుంది అనేసి కిషన్ రెడ్డి కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి అంశాలన్నీ రేపు అమిత్ షా సభలో చర్చకు వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది. ఇంకొకటి ఏంటంటే హోంగార్డులుగా పనిచేస్తున్నటువంటి ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్లో హోంగార్డులుగా పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళకి ఇప్పటివరకు సరైన అంటే ప్రతి నెల అంటే 1వ డేట్ కాకుండా చాలా లేట్గా జీతాలు రావడము, సమయానికి జీతాలు అందకపోవడంతో మొన్న రవీంద్ర అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని కూడా రేపు అమిత్ షా సభలో చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా అమిత్ షా ఆ రవీందర్ భార్య ఎవరైతే ఉన్నారో ఆ ఫ్యామిలీని కూడా అమిత్ షా సభలో ఆ సభకు తీసుకొచ్చే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి అనుచిత నిర్ణయాల వల్ల అమాయక ప్రాణాలు కోల్పోతున్నారనే ఉద్దేశంతో దీన్ని కొద్దిగా బహిర్గతం అయితే చేసే అవకాశం స్పష్టంగా ఉంది. మధు. రైట్, థ్యాంక్ యూ సంజయ్.